కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెరదించారు. 5 ఏళ్ల పాటు సిద్దరామయ్యే సీఎంగా ఉంటారని, తామంతా ఆయనకు సహకరిస్తామని పేర్కొంటూ డీకే శివకుమార్ పోస్టు చేశారు. శివకుమార్కు మద్దతు ఇచ్చే పలువురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ తదుపరి 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఆ బాధ్యతలు చేపడతారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత సిద్దరామయ్యను సీఎం చేసే సమయంలో ఆయన 2.5 ఏళ్లే అధికారంలో ఉంటారని, తర్వాత ఆ బాధ్యతల్ని అప్పగిస్తామని డీకే శివకుమార్ను అధిష్టానం బుజ్జగించిందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాల్ని సిద్దరామయ్య ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఈసారి బడ్జెట్ కూడా తానే సమర్పిస్తానని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారని డీకే శివకుమార్ కూడా స్పష్టతనిచ్చారు.